హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 3వ అధ్యాయము చెప్పాలి 11వ వచనాన్ని మనము ధ్యానించాలి. మనము అనేక నెలల నుండి ఈ యొక్క పరమగీత గ్రంథాన్ని ధ్యానిస్తూ వెళ్తున్నాం, అవునా? హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ శుక్రవారం అంటే 10వ తేదీ అక్టోబర్ 2025 శుక్రవారము ఈ రాత్రి ఆరాధనలో పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానిద్దాం. నేను చదువుతున్నాను. పిల్లారా, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, చదవబడినటువంటి లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితమును బలపరిచి, అయ్యా నీ రాకడలో ఎత్తబడేటటువంటి సిద్ధపడి ఉన్న సంఘముగా, మరణాత అని నిన్ను పిలిచే వధువు సంఘముగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే కొద్దిపాటి నిమిషాలుగా మాతో మాట్లాడి ముచ్చటించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సియోను కుమార్తెలారా వేంచెయ్యుడి అని పిలుస్తుంది. చూసారా ఏమంటుంది? సియోను కుమార్తెలారా రండి రండి చూద్దురు ఒక విషయాన్ని. ఇంతకీ ఈ సియోను కుమార్తెలారా అంటే వీళ్ళెవరు అనంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా సంపూర్ణముగా ఎదగని వారు. ఈ సియోను కుమార్తెలారా అంటే వీళ్ళెవరంటే, ప్రభు యొక్క సౌందర్యాన్ని సంపూర్ణంగా చూడని విశ్వాసుడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే, గర్భఫలం దొరకాలను, ఇల్లు కట్టించాలను, ఉద్యోగం రావాలను, ఆరోగ్యం కావాలను, వరాల కోసం వస్తారు. వరాల దాతను మాత్రం పెద్దగా వెంబడించరు. వరాల దాత యొక్క గుణలక్షణాలు, ప్రేమ, జాలి, కృప, కనికరం ఎంత గొప్పదో వారు యేసయ్య సౌందర్యాన్ని, దేవుని సౌందర్యాన్ని పూర్తిగా చూడరు. ఎంతసేపు వాళ్ళకు కావలసినవే ఆయన యొద్ద నుండి ప్రార్థన చేసి పొందుకుంటుంటారే తప్ప ఆయన సౌందర్యం చూడాలన్న తపన, ఆశ ఉండదు. ఇలాంటి వారు ఈ యొక్క సియోను కుమార్తెలారా. కాబట్టి మీరు చూడవలసిన అసలు సంగతి చూద్దురండి అంటుందామె. హల్లెలూయా. ఇంతవరకు వరాల దాత యొద్ద వరాలను, ఆయన ఇచ్చే గిఫ్ట్లను, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, గర్భఫలం, ఆరోగ్యం ఇవే అడిగారు. ఆ వరాలు ఇచ్చే దాతగానే మీరు చూశారు. ఇంకా మీరు ఆయనలో ఇంకో కోణం కూడా చూడాలి. రండి రండి, ఎంత అందంగా ఉన్నాడు తెలుసా, ఏంటో తెలుసా మీకు అని చెబుతుంది ఆమె. ఏంటట? కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. అది హల్లెలూయా. ఇది చూసావా ఎప్పుడైనా? ఆయన నెత్తి మీద, తల మీద ఏముంది? కిరీటం ఉంది. చూసావా? అది చూడరు. ఎంతసేపు నాకు ఈయన అది ఈయన, ఇది ఈయన అంటారు. అది చూడండి అయ్యా, అంటే ఆయన సౌందర్యమును చూడు, ఆయన అంతరంగములో ఉన్నటువంటి సౌందర్యాన్ని, ఆయన గుణలక్షణాలని, ఆయన ప్రేమను రుచి చూడు, ఆయన దయను, కనికరాన్ని, పరిశుద్ధతను రుచి చూడు. ఎంతసేపు వరాల దాత అయిన దేవుని దగ్గర ఇది ఇవునైనా, అది ఇవునైనా అదేనా? అది కావలసిందేదో ఆయన ఇచ్చేస్తాడు. నువ్వు చూడవలసిన సంగతులు చూడట్లేదు కాబట్టి ఇలా రా, చదువురా అనుకొని
కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి అంటుంది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి, మనము కిరీటము ధరించిన సొలొమోను రాజును ఎందుకు చూడమంటారు? ఇక్కడ సొలొమోను రాజు అంటే మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కిరీటము ధరించిన సొలొమోనును చూడినన్నాడు. ఇంతకీ ఆ కిరీటము ఎలా ఉంది? ఎంత అందమైనది, ఎంత మహిమకరమైనది, ఆ కిరీటాన్ని అలా చేశారు అనే ప్రశ్న మనకు ఇక్కడ వస్తుంది. అయితే ప్రియులారా, అది మాత్రమే కాకుండా ఇంకో మాట ఏంటంటే, ఆ కిరీటాన్ని ఆయనకు ఎవరు ధరింపనిచ్చారట అనంటే తన తల్లి. హల్లెలూయా. చూసారా, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఈ యొక్క కిరీటాన్ని ఆయన ధరించుకున్నాడు కదా. ఆ కిరీటము ఏ కిరీటమై ఉండొచ్చు అనంటే, ఈ భూమి మీదకు ఆయన నరరూపధారుడై రాక మునుపు దేవుని యొద్ద నిత్యత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో కుమారుని విభాగములో తన మహిమా సింహాసనం మీద మహిమా కిరీటము నిత్యత్వంలో ఉన్నది. ఆ కిరీటం కాదు ఇది. అర్థమైందండి? ఆ కిరీటం అయితే ఇది కాదు. అంటే నిత్యత్వంలో తనకున్న మహిమ కిరీటం అయితే ఇది కాదు. ఇంకా ఏ కిరీటమై ఉండొచ్చు అని అంటే, గమనించండి, ఈ భూలోక రాజ్యములన్నీ కూడా దేవుని రాజ్యమై యేసయ్య రాజ్యం అయిపోద్ది. అప్పుడు ఆయన కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని ధరిస్తాడు. ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే 11వ అధ్యాయంలో చూడండి, 15 దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? గమనించారా? ఇక్కడ దేవుని యొక్క రాజ్యముగా, యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యముగా ఈ భూలోకములో ఉన్నటువంటి రాజ్యాలన్నీ, సకల దేశాలన్నీ కూడా యేసయ్య రాజ్యముగా అయిపోయినప్పుడు యెరూషలేములో ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని ఈ యొక్క భూ ప్రపంచాన్ని, అన్ని దేశాలకు వెళ్తాడు. ఆయనతో మనమే వెళ్తాము. అప్పుడు ఆయనకి మహిమా కిరీటం ఉంటుంది. ఆ కిరీటం కాదు ఇక్కడ పరమగీత గ్రంథములు మనం చదివింది. నిత్యత్వములో తండ్రి దగ్గర మహిమలో ఉన్నటువంటి అప్పుడు ధరించిన ఆ యొక్క కిరీటం కాదు. ఇదే భూమి మీద ఆయన ఈ లోక రాజ్యాలన్నీ ఆయన రాజ్యంగా మారిపోయినప్పుడు దావీదు సింహాసనం మీద యెరూషలేములో కూర్చున్నప్పుడు ధరించిన ఆ మహిమ కిరీటం కూడా కాదు. పిల్లారా, గమనించండి. అయితే ఇంకా మనము ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఏంటంటే, ఈ కిరీటమట వివాహ సమయములో ఆయన తల్లి ఆయనకు పెట్టిన కిరీటం అట. హల్లెలూయా. ఎప్పుడట? ఆయనకి మరలా ఈ కిరీటం మొల్ల కిరీటం అని భాష్యం చెప్పకండి. అర్థమైందా? ఈ కిరీటం ఏమై ఉండొచ్చు? ఓహో, ఇంకేముంది, మరియమ్మ తీసుకొచ్చి మొల్ల కిరీటం పెడతారని అనుకోకండి. మళ్ళీ అక్కడ కూడా శ్రమలు పెట్టకండి. అది వివాహ సమయమున ఆయన తల్లి ఆయనకు పెట్టినటువంటి కిరీటం అంతే తప్ప, మరలా శిలువ మీద మొల్ల కిరీటం పెట్టారు కదా, ఆ కిరీటం తెచ్చేసి పెట్టకుండా ఆ కిరీటం అయితే అక్కడ మొల్ల కిరీటం అయితే కాదు. మరి ఏ కిరీటము అనేది కాస్త సందేహంగానే ఉండిపోద్ది. అవునా? సందేహం వచ్చింది కదా, డౌట్ వచ్చిందా లేదా? ఇంతకీ
ఆయనకు ఆమె తల్లి ధరించిన కిరీటం ఏమై ఉండొచ్చు అనేటటువంటి సందేహానికి ముందుగా ఇంకో సందేహం వస్తుంది. ఏంటో తెలుసా? అసలు ఆయన తల్లి ఎవరు? అర్థమైందండి? ఆయన తల్లి ఎవరు? ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం యేసు రెండవ రాకడలో ఎత్తబడతామండి, అవునా? వివాహ సమయం వచ్చినప్పుడు సంఘమంతా ఉంటుందండి. విశ్వములో సకల దేవదూతలు, శరాబులు, కెరూబులు, పెద్దలు కూడా వస్తారు. విశ్వనాథుడైన రక్షకుడు, మృత్యుంజయుడు, సుందరుడు, మెరలేని సౌందర్యము గలవాడైన యేసయ్య తన అర్ధాంగిగా ఈ భూమి మీద సంఘ కన్యకను పెండ్లి చేసుకునే టైంలో ఆయనకు ప్రత్యేకించి మరియమ్మ వచ్చి ఆయన తల మీద సింహాసనం ఏంటి కిరీటం పెడతాదా అనంటే, అంటే నిత్యత్వములో కూడా మరియమ్మ యేసయ్యకు తల్లిగానే ఉంటుందా అనేది ప్రశ్న. ఉండదు. ఎందుకంటే యేసయ్య పిల్లరా ఈ భూమి మీదనే మరియమ్మను తల్లిగా గుర్తించాడు తప్ప, తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత ఆ రాబోయే నిత్య యుగాలలో, అంటే ఆ రాబోయే మహిమా యుగాలలో యేసయ్య ఎలా జీవిస్తాడో తెలుసా? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో చెబుతుంది లేఖనము. చూడండి, నిత్యత్వమంతా కూడా ఆయన ఎలా జీవిస్తాడో చూడండి. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టు సాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా! యేసయ్య అలా ఉంటాడు నిత్యత్వం అంతా. అర్థమైందండి? కనుక యేసు రెండవ రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ఇక మరియమ్మ అక్కడ తల్లిగా ఉండదండి. ఎందుకంటే ఒకవేళ అక్కడ తల్లిగా ఆయన ఉన్నారనుకోని ఇది మాట మరలా అక్కడ వర్తించదు. తల్లి తండ్రి లేనివాడుగా అక్కడ అంటే అవకాశం. నిత్యుడు ఆయన, నిత్యుడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, అలా ఉంటాడు అక్కడ. మరి వివాహ కాలంలో తన తల్లి పెట్టినటువంటి కిరీటం ఏంటి? తల్లే కదా పెట్టింది. మరి అలా ఎందుకు రాయబడింది అయ్యగారు అనేట డౌట్ మీకు వస్తుంది. నిత్యత్వంలో అయితే మరియమ్మ తల్లిగా ఉండరని చెప్పాము. అయితే ఆయన తల్లి ఆయనకి పెట్టిన కిరీటం చూడండి అంటుంది. మరి ఆ తల్లి ఎవరు అనేది మరలా మీకు సందేహం వస్తుంది. ఆ తల్లి ఎవరో లేఖనమే మనకు తెలియజేస్తుంది. చూద్దామా ప్రియులారా? గమనించండి. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మార్కు సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో పిలవనంపిరి, జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపట ఉండి నీ కోసం వెదుగుచున్నారని యేసుతో చెప్పగా, అందుకు ఆయన ఏమంటున్నాడండి? నా తల్లి నా సహోదరులు ఎవరని ఆయన తన చుట్టూ ఉన్న వారిని కలయజూచి ఇలా అంటున్నాడు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు. ఎవరంటే దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. హల్లెలూయా! అర్థమైందండి? యేసు తల్లి అంటే ఎవరో తెలుసా? దేవుని చిత్తముని జరిగించిన వాడే
యేసయ్య తల్లిగా అక్కడ ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒకసారి లూకాసు వార్త 8:21 కూడా బహుశా మాటలు ఉండొచ్చు. 8:21. దేవుని వాక్యము విని దాని ప్రకారము వీరే నా తల్లియు నా సోదరులు. హల్లెలూయా. చూసారు, అక్కడ కూడా చెప్పాడు ఆయన, నా తల్లి ఎవరయ్యా? నా చిత్త ప్రకారం, నా తండ్రి చిత్త ప్రకారం జరిగించిన వాడే నా తల్లి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, పరలోకములో ఆయన తల్లి అంటే ఆయన తీసుకెళ్ళిన ఈ సంఘమే ఆయనకు ఏం పెడతారట? కిరీటం పెడతారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? పరలోకానికి వెళ్ళేటటువంటి ఈ సంఘమే తన తల్లిగా ఆయనకు కిరీటాన్ని పెడతారన్నమాట. హల్లెలూయా.